ఈరోజు నేను వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాను. 2 గ్లాసులకి అనమాట. 2 గ్లాసులకి వెజ్ ఫ్రైడ్ రైస్కి ఆనియన్స్ ఒక 4-5 తీసుకున్నాను. టమాటాలు ఒక 3 తీసుకున్నాను. పెద్ద టమాటాలు అయితే 3, చిన్నవి అయితే ఒక 4-5 తీసుకోండి. కొత్తిమీర కొంచెము, పుదీనా కొంచెము, ఉర్లగడ్డ ఒకటి, పెద్ద సైజు ఉర్లగడ్డ ఒకటి, క్యారెట్లు 2 ఈ విధంగా కట్ చేసుకోవాలి. బీన్స్ కొద్దిగా, దీంట్లో గ్రీన్ బఠానీ అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. హోల్ గరం మసాలా, ఇవన్నీ మనము బిర్యానీకి పలావ్కి ఏమేమి వాడతామో అవన్నీ అనమాట. చూడండి, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, అనాస పువ్వు ఇవన్నీ అనమాట. నేను ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు అవి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు హోల్ గరం మసాలా వేస్తున్నాం. చూడండి, అప్పుడు అవి వేగిన తర్వాత చూడండి, హోల్ గరం మసాలా అయితే వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, హోల్ గరం మసాలా వేసాను కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి, బాగుంటుంది అనమాట. ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. 4 పచ్చిమిర్చి నేను వేసింది. 2 గ్లాసులకి 4 పచ్చిమిర్చి వేసాను అనమాట. చూసుకుంటారా, ఈ విధంగా అనమాట. పచ్చిమిర్చి ఇవి ఒకరు కొంచెం దోరగా వేయించుకుంటాం మనం. సరే, ఆనియన్స్ వేగినాయి, మరీ ఎక్కువ ఏం వేగన అవసరం లేదు, ఈ విధంగా అయితే చాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చూడండి, 2 గ్లాసెసే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. బాగా మక్కిన తర్వాత కూరగాయలు అనేది యాడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను మనం కట్ చేసి పెట్టుకున్నామంటే క్యారెట్ ముక్కలు, 2 క్యారెట్లు ముక్కలు అనమాట. ఇగో కూరగాయలు, అట్నే ఉర్లగడ్డ ఒకటి. పెద్దవే కోసుకోవాలి ముక్కలు అనేటివి. నేనైతే ఆ విధంగా కోసుకుంటాను, మీ ఇష్టం అనమాట. మీరు చిన్నగానే కోసుకోవచ్చు. బీన్స్ ఈ విధంగా, బీన్స్, క్యారెట్ ఈ విధంగా వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఉడికించుకోవాలి. మనం దీంట్లోనే బాగా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోద్ది. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తాను అన్నమాట, కొంచెం 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట. వెజిటేబుల్ అయితే మగ్గినాయి, కొంచెం మగ్గినాయి. ఇప్పుడు నేను టమాటాలు యాడ్ చేస్తాను అన్నమాట. కొంచెం పసుపు వేస్తున్నాను. చూడండి, ఎక్కువ ఏమి వేసుకొని అవసరం లే. ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాను అన్నమాట. 3 పెద్ద సైజు టమాటాలు. దీంట్లోనే కొంచెం పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం. 2 గ్లాసే కాబట్టి ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఇవన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు ఉప్పు అనేది వేస్తాను, కొంచెం సాల్ట్ వేస్తాను. గల్లుప్పు వేస్తాను. చూడండి, గల్లుప్పు అయితే వేస్తున్నాను నేను, ఒక పెద్ద టేబుల్ స్పూన్. నాకు చేత్తోనే కొలతలు అనేది బాగా తెలుస్తుంది అన్నమాట, అందుకే నేను చేత్తోనే చేస్తాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి 1 నిమిషం మగ్గనిద్దాం. టమాటాలు ఇవన్నీ ఆల్రెడీ మగ్గి, వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటర్ అనేది 3 గ్లాసులు పోస్తాను అనమాట. ఇలా చూడండి, 3 గ్లాసులు వాటర్. అంటే మనం టమాటా అవన్నీ వేసినాం కాబట్టి దానికి బాగా సెట్ అయిపోద్ది అనమాట. 3 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఒకసారి అన్నిటిని కలుపుకొని అన్నీ సరిపోయలేదని చెక్ చేసుకోవాలి. 2 గ్లాసెస్. నేను బియ్యం అయితే ఒక 1 అవర్ నానబెట్టుకున్నా, అంటే ముందుగా నానబెట్టేసా. 1 అవర్ పడలేదు, ½ అవర్ నానబెట్టుకున్నా చాలు, 1 అవర్ పెట్టుకున్నా చాలు, మన ఇష్టం అనమాట. అన్నీ సరిపోయినాయి నాకైతే. ఇప్పుడు నీళ్లు మగ్గేదాకా దీని మీద మూత పెడతాను అనమాట. వాటర్ అయితే బాగా ఏ విధంగా పొంగుతున్నాయో బాగా బాయిల్ అయినాయి అనమాట. ఇప్పుడు నేను మామూలు బియ్యం తీసుకుంది, బాస్మతి రైస్ కాదు, మామూలు బియ్యం అంటే జీలకర్ర మసూర అంటలా బియ్యం, ఆ రైస్ తీసుకున్నాను అనమాట. 2 గ్లాస్ తీసుకున్నాను. చూడండి, రైస్ అయితే వేసాను. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకొని అన్నీ పర్ఫెక్ట్గా జరిపినాయి అనమాట. నేను కూరగాయలు అనేది ఎక్కువ వేసుకున్నాను అనమాట, అంటే బాగుంటుందని. క్యారెట్, ఉర్లగడ్డ, బీన్స్, పచ్చి బఠానాలు లేవు నా దగ్గర, అందుకని వేయలేదు. ఈసారి వేసినప్పుడు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఒక మూత పెడతాను, ఒక 5 నిమిషాలు. మనకు వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోద్ది.
చూడండి వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేస్తాం అనమాట. కొంచెం టేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంది, సూపర్ టేస్ట్ అనమాట. చేస్తున్నాను ఈరోజు మా మనవడికైతే పెడుతున్నాను. సూపర్ టేస్ట్. మీరు కూడా ఈ విధంగా